నటుడు పోసాని కృష్ణమురళి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు మధుబాబు ఆధ్వర్యంలో ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై పోసాని చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి అసభ్యకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసానిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. Posani! Down, down. Posani! Down, down. Posani! Down, down. Posani! Down, down. Down, down. Down, down. Down, down. Down, down. Masuk. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి? చిరంజీవి గారు ఇతనికి ఒక ప్రజారాజ్యంలో ఒక మంచి స్థానం ఇస్తే ఆ కుక్క విశ్వాసాన్ని మర్చిపోయి ఈరోజు వైసీపీ గవర్నమెంట్తో కలిసి వాళ్ళ గవర్నమెంట్లో మా నాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని మాటలు మాట్లాడాడు. ఆ రోజు మేము ఎన్నిసార్లు పోలీసులు కేసు పెట్టినా ఏ రోజు ఎవరు కేసు తీసుకోలేదు. మా అందరి మనసులు చాలా బాధపడినాయి. మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని లేటెస్ట్గా ఇప్పుడు ఈ మధ్యలో ఉమ్మడి కూటమి ఒక గౌరవమైన ఉన్నతమైన వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇస్తే ఆ చైర్మన్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మీడియా ముందు మాట్లాడి నిన్ను ఏం చేసినా పాపం లేదు. మేము నిజంగా చెప్తున్నాము, సోషల్ మీడియా వేదిక చేసుకొని పచ్చికి బూతులు మాట్లాడుతూ ఇలాంటి మాటలు మాడే వాళ్ళని కఠినంగా శిక్షించాలని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మేమందరూ ఆనందపడుతున్నాము. ఖచ్చితంగా వీళ్ళందరి ముందు వీళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయకపోతే మేము ఎంత నిరసన తీస్తాము. తిరుపతిలో వాడు ఏ రోజు ఇంకా పోసాని మురళి తిరుపతికి అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఈ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి? చిరంజీవి గారు నిర్మల్